అంటే ఇంతకు ముందు మీరు చెప్పినట్టు tier 1 tier 2 అంటున్నారు కదా, మీ కథల్లో వాళ్ళకి సరిపడే కథలు ఉండవా, లేదంటే వాళ్ళని ఎందుకు అంటే వాళ్ళతో ఉండే ఉంటాయండి? కానీ వాళ్ళకి చేసే ఇప్పుడు యాక్టర్లకి ఒక్కొక్క మూడ్స్ ఉంటాయి, అంటే ఒక ఆ టైంలో ఎలాంటి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకప్పుడు అది సరిపోదు. రెండు, నేను జనరల్గా రియలిస్టిక్ ప్రపంచంలో కథలు రాస్తాను. అంటే నా కథల్లో యాక్షన్ ఫిల్మ్ అయినా జెంటిల్మన్లో కూడా ఒక సర్టన్ రియలిజం ఉంటుంది, వీలో కూడా సర్టన్ రియలిజం ఉంటుంది. సో ఆ రియలిజం లో ఎగ్జాజరేషన్ తక్కువ ఉంటుంది నాకు, అంటే అతిశయోక్తి తక్కువ వాడతాను నేను. అంటే పడితే కొడితే పైగా అసలు హీరో మనకి ఇంట్రడక్షనే ఇప్పుడు దైవాంశ సంభూతులు. ఇప్పుడు ముఖ్యంగా మన యాక్షన్ హీరో ఎలా అయిపోయారంటే దైవాంశ సంభూతులు వాళ్ళు. ఒకప్పుడు హీరో ఎలా ఉండేవాడు, ఒక సామాన్యుడు, వాడికి ఏదో కష్టం వచ్చింది అధిగమించేవాడు, ఇంకా పెద్ద కష్టం ఇంకా అధిగమించి చివరికి అతి పెద్ద కష్టం అధిగమించి గొప్ప వీరుడు అయ్యేవాడు. ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్లోనే మహావీరుడు అతను, కొట్టడమే 300 మందితో కొట్టడంతో స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఏంటి, సినిమాని కథ కింద చూడడం అనేసి స్టార్ వెహికల్ కింద చూస్తున్నాం. నాకు స్టార్ ఇష్టం, ఆ స్టార్ చేస్తుంటే చూడాలి, డాన్స్ చేస్తే బాగుంటుంది, ఫైట్లు 100 మందిని కొట్టాడు 300 ఇలా వెళ్తుంది లెక్క తప్ప ఇట్ ఈస్ నాట్ అ స్టోరీ ఎనీమోర్. ద స్టార్ అనే వ్యక్తి భుజాల మీద వేసుకుని కథను నడిపిస్తున్నారు ఆయన, ఎవరైనా కూడా. బట్ ఆ విధమైన అతిశయోక్తి మనం ఎక్కువ వాడతాం, మనకి మిత్ ఎక్కువ సైన్స్ కంటే. కాబట్టి మనకి మన పురాణాల్లో ఎలా మన హీరోల్ని వివరించారో ఇప్పటికీ మన సినిమాలో అలాగే మనం చూపిస్తాం. 1000 సూర్యుల కాంతి ఉండాలి, భూమి బద్దలైపోవాలి, భూకంపం రావాలి, అగ్నిపర్వతాలు పేలాలి. హీరో ఎంట్రీ అంటే అది మనకి. డై హార్డ్ సినిమాలో వాడు మామూలుగా ఏరోప్లేన్ నుంచి దిగుతాడు అంతే, దిగుతూ ఇలా బ్యాగ్ తీసుకోబోతున్నా గన్ కనబడుతుంది, పక్కవాడు హూ ఆర్ యు, ఐఎమ్ పోలీస్ మన్ డోంట్ వరీ అంటాడు, అంతే హీరో ఇంట్రడక్షన్. మనం డై హార్డ్ తీస్తే మీరు ఊహించుకోవచ్చు హీరో ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది. సో అట్లాంటి అతిశయోక్తి నేను ఎక్కువ రాయలేకపోవడం, అది రాయడం కూడా ఒక కళ అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒక స్టార్కి రాయడం వేరే ఆర్ట్ అది నాకు వంట పట్టలేదు నా ఎడ్యుకేషన్ వల్ల దేనివల్ల. బట్ నా దగ్గర మంచి ఆ స్టార్లు చేస్తే చాలా బాగుండే కథలు ఉన్నాయి. కానీ ఆ లాంగ్వేజ్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఇడియం అంటాం మనం, ప్రెజెంటేషన్ పద్ధతి. అది స్టార్స్ కి ఇప్పుడు మన తెలుగులో మనకున్న అలవాటైన స్టార్ ఇడియం ఒకటి ఉంది చూడండి, ప్రతిసారి మ్యాచ్ అవ్వదు. మ్యాచ్ అవ్వనప్పుడు బహుశా అది వర్కౌట్ అవ్వదు. బట్ నాకు చాలా ఇష్టము. నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పాను, మన పెద్ద స్టార్స్ అందరూ దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్ అండి. ఓన్లీ నా బాధ ఏంటంటే వాళ్ళ టాలెంట్లో మనం 10% వాడగలుగుతున్నాం. నిజంగా వాళ్ళు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళగలిగే నటులు. బట్ మనం కమర్షియల్ చట్టంలో ఉండడం వల్ల ఏంటంటే మన మాసప్పీలు వీటిలో ఉండిపోతున్నాం. అంటే అట్లీస్ట్ ఇప్పుడు బన్నీ చూసుకుంటే ఇప్పుడు ఆయన బ్రోక్ ఇట్. ఇప్పుడు నేషనల్ అవార్డు, పుష్పతో అసలు అవార్డు పక్కన పెడితే నేషనల్ అవార్డు తర్వాత వచ్చింది. అసలు మీరు ఒక హీరో అనేవాడు ఇలా ఉండాలి, మనకు రూల్స్ ఉన్నాయి కదా, అందంగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, నీట్ గా, అవన్నీ బ్రేక్ చేశారు ఆయన మెయిన్ స్ట్రీమ్ మీడియంలో, విచ్ ఇస్ నాట్ ఈజీ టు డూ. సో అది డెఫినెట్లీ అప్రిషియబుల్. ఇట్ ఈస్ అ గుడ్ బిగినింగ్ యాక్చువల్లీ. అంటే ఇలా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. సో కాల్డ్ నాన్ గ్లామరస్ గా ఉండి కూడా ఒక డౌన్ ట్రాడన్ అండర్ డాగ్, అణగారిన వర్గం నుంచి వచ్చిన వ్యక్తి, ఇక్కడ ఆటవిక న్యాయమే కరెక్ట్ అని నమ్మిన ఒక వ్యక్తి ఎలా పైకి వచ్చాడు అనే కథ అది కదా. దాన్ని అలా తీస్తేనే ఏమంటారు, బిలీవబుల్ గా ఉంటుంది. సో ఆ విషయంలో యాక్టర్కి ఆ కన్విక్షన్ ఉంది కాబట్టి చేయగలిగారు. అలాంటి ఎక్కువ రిస్కులు తీసుకోగలిగితే స్టార్స్ ఎక్కువ మంది చూస్తారు, చూసినప్పుడు మార్పు వస్తుంది.